స్టార్ట్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు స్వప్న క్రేజీ లాగ్స్. నమస్తే, నేనైతే మీ క్రేజీ స్వప్న. ఇవాళ అయితే నేను గార్డెనింగ్ లాగ్ చేస్తున్నాను కదండి, క్లీనింగ్ అంతా చేస్తున్నాను కదా. పొద్దున ఒక లాగ్ పెట్టాను, చూశారు మొత్తం ఎలా సెట్ చేశాను ఏమి అనేది. ఫస్ట్ లాగ్లోకి వెళ్ళే ముందు మన వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి డైలీ నా నోటిఫికేషన్స్ అనేది వస్తాయండి. ప్లీజ్ అండి, హెయిర్ వీడియోసే కాదండి, గార్డెనింగ్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇవాళ అయితే మనం గార్డెన్ ఎలా సెటప్ చేసాము ఏమి అనేది మార్నింగ్ చూసాము. మొత్తం క్లీనింగ్ అయిపోయిందండి. ఈరోజు అయితే విత్తనాలు వేద్దాము. మీ సాక్షిగా ఈరోజు విత్తనాలు అనేది వేద్దామండి. ఎలా వస్తాయి ఏంటి అనేది చూద్దామా మరి. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే నేను నాకు వేస్ట్ అనిపించినటివి ప్లస్ ఇప్పట్లో వేయకుండా ఉన్నటివి ఖాళీవంతా చిన్న చిన్నవన్నీ పెట్టేశానండి. ఇక్కడ గోడ సైడ్గా ఇక్కడికి పెట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగా సెట్ చేసేసుకున్నాను. కనకాంబరాలన్నీ ఒక సైడు పెట్టేసుకున్నాను ఎంట్రన్స్లో. ఇక్కడైతే ఎంట్రన్స్గా అటు ఇటు మందారాలు అనేది పెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి చాలా నీట్గా క్యూట్గా సర్దుకునేసానండి. చూడండి ఇక్కడైతే మందారం రీపాట్ చేసేసాం మనము. ఇక్కడ చూడండి మనము చిన్న ముల్లలు అనమాట, అదైతే ఇక్కడ సెట్ చేసేసుకున్నాము. ఇక్కడైతే మామూలుగా పాతది తులసి చెట్టు ఉన్నింది కదా మనకి, ముందు వాళ్ళు పెట్టుకొనింది ఇక్కడ పెట్టేసుకున్నా. పొద్దున మీకు చెప్పాను కదండి, మా వారు బంతిపూలు ఇలా సెట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక్కొక్కటే నాటుతున్నారు. దేనికి మళ్ళీ నెక్స్ట్ సీన్లో చెప్తాను అని. ఇక్కడైతే తులసమ్మ వారిని పెట్టేసుకున్నాను కదండి. తులసమ్మ వారి చుట్టూ బంతిపూలు అనేది ఈ విధంగా ఒక్కొక్క చిన్న చిన్న పాటలు ఒక్కొక్కటిగా పెట్టేసుకున్నాను. నెక్స్ట్ చూడండి పెద్ద చెట్లంతా ఒకలాగా పెట్టేసుకున్నాము. ఇక్కడైతే ఇప్పుడు మనం విత్తనాలకు రెడీ చేయడానికి వేసుకున్న ట్రేల్ అనేది ఇలా నీట్గా సర్దేసుకున్నామండి. మన్ను చూడండి ఎంత పొడి పొడిగా ఉంది. ఎర్ర తోటకూర నాటేసుకున్నాం కదండి. ఇక్కడైతే బృంగ్రాజ్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో, చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. ఇందులో కూడా ఒక ఎర్ర తోటకూర వచ్చింది. ఇక్కడైతే తులసి చూడండి ఎంత బాగుందో. మనము ఇక్కడ ఇప్పుడు విత్తనాలు అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామండి. మట్టి అనేది చాలా పొడి పొడిగా ఉంది, ఇసుకతో కలిపింది. ముందు నేను వేస్తున్న మట్టి అండి. ఈసారి అయితే నేనేమి ఫెర్టిలైజర్స్ అనేది యూజ్ చేయలేదు, ఎందుకంటే ముందుదే చాలా బాగా ఫెర్టిల్ అయిపోయింది ముందు వేసిందంతా. ఇక్కడ చూడండి ఇక్కడైతే మనము ఈ ట్రేల్ అనేది నీట్గా సర్దేసుకున్నామండి. ఆర్డర్ వైజ్గా సర్దేసుకున్నాము. ఎందుకు అంటే ఈ పెద్ద ట్రేల్ అంతా క్రీపర్స్కి యూజ్ చేస్తున్నానండి. నేను ఓన్లీ క్రీపర్స్కి మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఈ బ్లాక్ ట్రేల్ అనేది ఓన్లీ ఆకుకూరలకు మాత్రమే యూజ్ చేస్తున్నానండి. చూడండి ఇలా వీటిలో అంతా ఆకుకూరలు పెట్టేసుకున్నామండి. సిర్రాకు, తోటాకు, ఎర్ర తోటకూర ఇలాంటివన్నీ పెట్టేసుకుందాం మనము. ఆల్రెడీ దీనిలో అయితే నేను టమాటో నారు పోసేసుకున్నానండి, నిన్ననే వేశాను. మీకు అలాగైతే షూట్ చేయలేకపోయాను. చూడండి కొద్దిగా వెట్టిగా ఉంది. ఇప్పుడైతే మనము విత్తనాలు ఏదేది నాటేద్దామో చూసేద్దామా. మీ సాక్షిగా విత్తనాలు నాటేద్దామా మరి. చెప్పిన తర్వాత డౌన్ వేసుకుంటా, ఒకసారి చెప్పు ఇది చూడండి అని. ఓకే, ఇక్కడైతే చూడండి మనం విత్తనాలు ఏది వేసుకుంటున్నామో అని చూపెడతాను నేను. చూడండి ఇక్కడ రాను. ఇక్కడైతే నేను ఏ విత్తనాలు వేసుకోవాలి నైటే సోక్ చేసి పెట్టేసుకున్నానండి. ఇందులో చూస్తున్నారు కదా కాకర, ఇదైతే బొబ్బర్లు తెలుసు కదండి, అలసందులు మనకి తీగ అలసందులు అండి. ఇది కూడా క్రీపరే అండి. ఇదైతే సొర, నాటు సొర అండి ఇది. ఇక్కడైతే చూడండి ఇదైతే మనకు పర్పుల్ బీన్స్ అండి. లాస్ట్ వీడియోస్, నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే పర్పుల్ బీన్స్ తెలుస్తుంది, చాలా బాగుంటుందండి. ఇవైతే మనకి గుత్తులుగా కాస్తాయండి, మామూలు బీన్స్ లాగా కాకుండా. నెక్స్ట్ ఇదైతే మనకి దోస అండి. దోస అయితే ఒక 2-3 వేస్తున్నాను చాలండి, పచ్చడి దోస ఇది. జస్ట్ గుమ్మడి కూడా పెడదాము అని చెప్పేసి ఒక 2 అయితే నేను పెడుతున్నానండి. తీగ వచ్చే కొద్దికి చాలా రోజులు పడుతుంది కదండి, అందుకోసమని అల్లిస్తున్నాను. తీగలు బాగా క్రీపర్స్ అయితే బాగా కలర్ఫుల్గా ఉంటాయి కదా, అందుకని అల్లిస్తున్నానండి నేను. నెక్స్ట్ అయితే ఆకుకూరల కోసం ఇవైతే మెంతులండి. మెంతులు 24 అవర్స్ సోక్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి ఏ విధంగా వచ్చేసాయో. ఆల్మోస్ట్ ఎల్లుండికంతా ఇవైతే స్ప్రౌటింగ్ స్టార్ట్ అయిపోతుందండి. ఇదైతే మనకి
బచ్చలి అండి, చెట్టు బచ్చలి అంటారు చూసారా. ఈ చెట్టు బచ్చలి అనేది నేను విజయవాడ నుంచి తెప్పించుకున్నానండి. నాకు తెలిసిన వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు డాక్టర్ శివకుమార్ అని ఉన్నారు, వాళ్ళు నా కోసం మొన్న తిరుమలకి వస్తామండి ఇవన్నీ తెచ్చిచ్చారండి. ఈ సీడ్స్ అంతా విజయవాడలో చాలా బాగుంటాయండి. అలాగే ఇది కూడా అండి చుక్కకూర. ఈ చుక్కకూర కూడా నేను విజయవాడ నుంచి తెప్పించుకున్నానండి. అలాగే ఇది పాలకూర కూడా అండి. ఎందుకు అనంటే నెంబర్ 1 సీడ్స్ అన్ని విజయవాడలో దొరుకుతుందండి చాలా బాగా. నేనైతే గమనించాను, అక్కడైతే జర్మినేటెడ్ % అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. అందుకని నేను విజయవాడనే ప్రిఫర్ చేసుకున్నాను. ఇక్కడైతే ఇది స్పెషల్ తెలుసు కదండి, స్పినాచ్, బ్రిక్ రెడ్ స్పినాచ్ అని మీకు తెలుసు కదా, కేరళది. నేను ఇంతకుముందే పొద్దున లాగ్లో చూపెట్టాను కదండి. ఇవి కేరళ స్టైల్ తోటకూర, ఎర్ర తోటకూర. ఇదైతే మనము ఇప్పుడు నారు పోసేసుకుందామండి. ఇక్కడైతే చూస్తున్నారు కదండి మనకి సాయిల్ అనేది ఏ విధంగా ఉంది అని చెప్పేసి. చూడు ఎంత పొడి పొడిలో ఈ విధంగా ఉండాలండి ఎప్పుడు కానీ మనం విత్తనం వేసేటప్పుడు. మీరు పొలాల్లో కూడా చూస్తుంటారండి, మట్టి ఎంత ఫర్టిల్గా ఉంటుందో మనకి వేసిన పంట కూడా దిగుబడి అంత బాగా వస్తుందండి. కలుపు మొక్కలు ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. నైట్ అయితే ఇదంతా క్లీన్ చేశారు, అలాగ షూట్ చేయడం మర్చిపోయానండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనము ఇందులో వచ్చి కాకర పెట్టేసుకుందామండి. ఇంత పెద్ద ట్రేకి 3 పెడితే చాలండి. ఎక్కువ పెట్టామంటే మొలకెత్తినప్పుడు అందులో శక్తి అనేది తక్కువగా ఉండి మనకు కాపు అనేది తక్కువగా వస్తుందండి. నేనైతే ఒక ట్రేకి 3 పెట్టేసుకుంటున్నానండి. అందులో 2 వస్తే కూడా మనకు సరిపోతుంది. ఇందులో అయితే మనము సొర పెట్టేసుకుందామండి. సొర అనేది మీకు రావడానికి కొద్దిగా ఒక 7 days అలా పడుతుందండి. ఇందులో కూడా నేను 3 పెట్టేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఒక 3 పెట్టామంటే 2 అన్నా జర్మినేట్ అవుతుంది. ఒక ఫ్యామిలీకి కావాల్సిన వెజిటబుల్ అనేది ఈజీగా గ్రో చేసుకోవచ్చండి మనము. ఇక్కడైతే పర్పుల్ బీన్స్ అండి, చూస్తున్నారు కదా, పర్పుల్ బీన్స్ పెట్టేసుకుంటున్నా. ఇదైతే నిజంగా చాలా ఈజీగా గ్రో అయిపోతుందండి. జస్ట్ ఒక తీగ వచ్చిందంటే చాలండి, ఇది కాయలు అనేది అలాగే గుత్తులుగా కాస్తుంది. మీకే తెలుస్తుంది కదండి, చూపిస్తాను ఎలా వస్తుంది ఏంటి అనేసి. జర్మినేషన్ కూడా చాలా ఈజీగా ఇదవుతుందండి. నెక్స్ట్ ఇందులో అయితే పచ్చడి దోస నాటేసుకున్నామండి. మధ్యలో ఒక కాకర నాటేసుకుందాం. ఇక్కడైతే మనము వాటర్తో ఎప్పుడు కానీ విత్తనాలు వేసేటప్పుడు చిన్నవి కదండి, అవి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ మనం వాటర్ పట్టినప్పుడు ఎయిర్ గ్యాప్స్ అనేసి వస్తుంది. ఆ ఎయిర్ గ్యాప్స్లోకి ఎక్కడ వెళ్ళిపోతాయో కూడా తెలియదండి, మనకి జర్మినేషన్ ప్రాసెస్ తక్కువైపోతుంది. కాబట్టి నేను ముందే తడి చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే మనం విత్తనాలు వేసి దీని మీద మట్టి కప్పేయడం వల్ల మనం ఎక్కడ విత్తనం వేసామో అక్కడే ఉండిపోతుంది. ఇక్కడైతే మెంతులు వేస్తున్నాను. మెంతులు అనేది చాలా తిక్కుగా వేసుకోకూడదండి, ఎప్పుడు కానీ పలుచగా వేసుకుంటేనే మనకు చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, ముందు రోజు నైట్ సోక్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి తొందరగా మొలకలు అనేది వస్తుంది. అదేవిధంగా ఈజీగా కూడా వస్తాయండి. మరీ మెంతులకి ఎక్కువ వాటర్ లేకుండా తడిగా ఉండేలాగే చూసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ మాత్రం వేస్తే చాలండి మనకి. దీనిలో కూడా వేసేసుకున్నామండి మెంతులు. ఇప్పట్లో ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలండి మనము.
ఆకుకూరలు చాలా ఒంటికి మంచిది కదండి. అందులో బీటా కెరోటిన్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, డి ఉంటుంది, చాలా విటమిన్స్ మినరల్స్ ఉంటాయండి. చాలా మంచిది, కంటికి కూడా చాలా మంచిది కదండి ఆకుకూరలు. పిల్లలకి ఇప్పటి నుంచే పెట్టడం వల్ల చాలా ఐ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయండి. నెక్స్ట్ ఇందులో అయితే మనము చుక్కకూర వేసేసుకున్నాము. చుక్కకూర అక్కడొకటి వేస్తే చాలండి. ఎందుకు అంటే ఇది మనం ఎప్పుడు కట్ చేసుకుంటున్నా మళ్ళీ వస్తూనే ఉంటాయి. చాలా ఈజీగా మొలకెత్తుతాయండి చుక్కకూర అనేది. ఇందులో అయితే సి విటమిన్ ఉంటుందండి పుష్కలంగా. పప్పులో వేసుకొని చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు అండి చుక్కకూరని, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఇందులో చెట్టు బచ్చలి అండి, ఇలా మనం నాటేసుకుందాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క విత్తనమే పడేలాగా చూసుకోండి. ఎందుకు అంటే ఇది చాలా బంచ్ లాగా పెరుగుతుందండి. ఎప్పుడు విజయవాడలో ఇది వచ్చి ఒక మెయిన్ ఆకుకూరగా పంటగా పండిస్తారండి విజయవాడలో. మనకైతే ఇక్కడ పచ్చ బచ్చలి, ఎర్ర బచ్చలి అనేది తీగ రూపంలోనే దొరుకుతుంది. అక్కడైతే తెలంగాణ ప్రాంతాల్లో కానీ విజయవాడ ప్రాంతాల్లో కానీ ఇలాగా చెట్టు బచ్చలు ఎక్కువ ఫేమస్ అండి. గుంటూరు ఇదంతా. ఇక్కడ మన చిత్తూరు డిస్టిక్ అయితే ఇవి కొద్దిగా తెలియదండి. దీని మీద అయితే వేసిన తర్వాత మనము ఒక్క లేయరు మట్టి అనేది కప్పేసుకుంటే సరిపోతుందండి. ఎప్పుడు కానీ వాటర్ కూడా మనం చల్లుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ తడి మట్టే కాబట్టి వాటర్ అనేది మనకి చల్లుకుంటే ఈ విధంగా ఒక్క లేయర్ అండి. ఎందుకు అంటే విత్తనాన్ని బట్టి మనము మట్టి అనేది వేసుకోవాలి. పెద్ద విత్తనం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి. ఇక్కడ ఇక్కడ కూడా అదే విధంగా చుక్కకూర మీద కూడా ఒక్క లేయర్ అనేది మట్టి వేసేసుకున్నామండి. మనము చుక్కకూర అనేది ఈజీగా జర్మినేట్ అయిపోతుందండి. ఇది ఒక్కసారి వేసుకుంటే చాలండి. మనకి 3-4 months వరకు అలాగే దాన్ని ఆకు గిల్లుకుంటూ ఉంటే మళ్ళీ వస్తుంది. వేర్లతో సహా పీకాల్సిన అవసరం లేదండి ఇదైతే. అలాగే మెంతుల మీద కూడా అండి. మెంతులు అయితే తొందరగా వచ్చేసిందండి. మనమైతే దీన్ని మైక్రోగ్రీన్స్గా యూజ్ చేయొచ్చు. నేనైతే మెంతుల్ని మామూలుగా హైడ్రోఫోనిక్ కూడా చేస్తానండి. వాటర్లోనే మట్టి యూజ్ చేయకుండా హైడ్రోఫోనిక్ కూడా చేస్తున్నాను. అలాగే మనము ఒక క్లాత్లో పెట్టేసి తర్వాత జర్మినేట్ అయిన తర్వాత ఒక బాక్స్లో వేసేసుకుంటే కూడా మెంతులు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఆకుకూరలో ఏదిరా ఈజీగా వచ్చేదంటే మెంతి కూర అండి. మామూలుగా మెంతులు చాలా మంచిదండి. ఇప్పుడుండే కోవిడ్ టైంలో మెంతులు ఇలాంటివి ఆకుకూరలు తీసుకోవడం వల్ల మనము కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది పెంచుకోవచ్చండి. బయట ఎక్కడో తీసుకొని భయపడుతూ తినేదానికంటే
సదుపాయం ఉన్న వాళ్ళు ఈ విధంగా గార్డెన్స్లో ఇలాగంతా మనము ఆకుకూరలు పండించుకొని తినడం వల్ల కొద్దిగా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవచ్చు, రెసిస్టెన్స్ పవర్ వస్తుంది. కొద్దిమందికి అవకాశం అయితే ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు ఇలా చిన్న చిన్న కుండీల్లో ఇలా ఆకుకూరలన్నా మన వల్ల పండించుకొని తినగలిగితే కొద్దిగా మనము ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామండి. మీరు కూడా ఇంట్లో ఉన్న ఇలాంటి మెంతులు, కొద్దిగా ఆవాలు ఇలాంటి వాటి ఉంటే కూడా ఆవాలతో కూడా ఆవకూర కూడా చాలా బాగుంటుందండి. నార్త్ సైడ్ అంతా కూడా ఆవాల్ని చాలా బాగా యూజ్ చేస్తారండి. పప్పులోకి, సబ్జీల్లోకి ఈ విధంగా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఆవాల్లో కూడా. ఆవ నూనె మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలిసిందే కదండి. ఆవ నూనె ఎక్కువ యూజ్ చేస్తారు నార్త్ సైడ్ వాళ్ళందరూ. ఈ విధంగా అయితే మనం ఒక లేయర్ మట్టి కప్పేసిన తర్వాత దీని మీద కొద్దిగా వాటర్ చల్లేసుకున్నామంటే సరిపోతుందండి. ఎందుకు అనంటే ఆల్రెడీ మనం తడి దీని మీదే వేసాం కదండి. ఎప్పుడు కానీ ఆకుకూరలు చిన్న చిన్న వేసేటప్పుడు ముందుగానే తడి చేసి పెట్టుకోవడం వల్ల విత్తనాలు అనేది ఎయిర్ గ్యాప్స్లోకి వెళ్ళిపోకుండా ముందే సెట్ అయిపోతాయండి. మరి ఎక్కువ వేయాల్సిన అవసరం కూడా లేదండి. ఈ విధంగా జస్ట్ మనం చేతితో చల్లితే చాలండి. ఎందుకు అంటే ఆల్రెడీ ముందే తడిగా ఉంది కదా. ఇలాగా జస్ట్ వాటర్ అనేది చిలకరించుకుంటే సరిపోతుంది, ఎక్కువేమీ అవసరం లేదు. ఇక్కడైతే మనము పాలకూర విత్తనాలు వేసేసుకుందామండి. పాలకూర కూడా కొద్దిగా వేసుకుంటే చాలండి, దూరంగా. ఎందుకు అంటే అవి కూడా చెట్టు బచ్చల్లాగే అండి. మనం కోసుకుంటూ ఉంటే 6 months కాదు 1 year అయినా సరే పెరుగుతూనే ఉంటుందండి. మనం కట్ చేసుకొని పెంచుకుంటూ ఉంటే ఇలా వేసేసుకొని ఫస్ట్ కావాల్సినవి తీసేసుకోండి. ఎక్స్ట్రా వచ్చినవైతే మనము తిక్కుగా వచ్చింది అనిపిస్తే అక్కడక్కడ ఒక్కోటి పీకేసుకున్నామంటే సరిపోతుందండి. ఇదైతే మనకి 6 months వరకు వస్తూనే ఉంటుందండి. ఇంతకుముందు నేనైతే అట్లీస్ట్ 7-8 months ఒకే కాపు తీసుకున్నానండి. కట్ చేయాలా? ఇవైతే తోటకూర విత్తనాలండి. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఇదైతే నేను విజయవాడ నుంచి తెప్పించానని చెప్పాను కదా, తెలిసిన అన్నయ్య డాక్టర్ అన్నయ్య తెచ్చిచ్చారని చెప్పాను కదా. చూడండి ఏ విధంగా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. మంచిగా గ్రోత్ కూడా బాగా వస్తుందండి, జర్మినేట్ బాగా అవుతుంది, గ్రోత్ బాగా వస్తుంది. ఇదైతే మనము చిన్నవి కాబట్టి ఇలా తీసుకొని వేయడం వల్ల సరిగా అనేది కుండీలో కరెక్ట్గా పడదండి, ఒక్కచోటే అన్నీ పడిపోతాయి. కాబట్టి ఇలాంటి చిన్న విత్తనాలు వేసేటప్పుడు మనము ఇసుకలో కలిపి వేసుకోవడం వల్ల యూనిఫామ్గా వస్తుందండి. దానికి నేనైతే ఇప్పుడు కొద్దిగా ఇసుక తీసుకున్నాను. అందులో జస్ట్ కొద్దిగా అంటే కొద్దిగా ఇవైతే మనము ఇలా ఎప్పుడు కానీ సిరికూర, తోటకూర ఇలాంటి చిన్న విత్తనాలు అనేది యూజ్ చేసేటప్పుడు మనము ఇసుకతో పాటు వేయడం వల్ల యూనిఫామ్గా వస్తుందండి. ఇప్పుడైతే దీన్ని వేద్దామా?
వేసానా? ఇలా మొత్తం కుండీ మొత్తం పడే విధంగా మనం చల్లేసుకోవాలండి. అప్పుడు మనకి యూనిఫామ్గా పడుతుందండి విత్తనాలు అనేది. ఒక చోట పడి ఒక చోట పడకుండా ఉండదండి ఇసుకలో. అందుకే కలిపి వేసుకోవాలనేది. మన పెద్దవాళ్ళు కూడా విత్తనాలు వేసేటప్పుడు ఇదే ప్రాసెస్ను పంట పొలాల్లో కూడా యూజ్ చేస్తారండి. విత్తనము అనేది ఒకే చోట పడిపోతుంది, చిన్న చిన్నవి కాబట్టి మనకి ఎలా ఎక్కడ పడుతుంది ఏమీ తెలియదు. కాబట్టి ఇలా ఇసుక యూజ్ చేయడం వల్ల మనకి చాలా. ఇప్పుడైతే చూడండి, మొత్తము చూడండి అన్ని చోట్ల విత్తనాలు అనేది మనకు పడింది. గమనించండి మీరు. టోటల్ ఈ టబ్బు మొత్తం విత్తనాలతో కవర్ అయిందండి ఇసుకలో కలిపి వేయడం వల్ల. ఇదైతే కరెక్ట్ మెథడ్ అండి ఎప్పుడు కానీ చిన్న విత్తనాలకి. దీని మీద అయితే ఒక లేయర్ మట్టి అనేది చల్లేసుకుందాము. చిన్న విత్తనాలు కాబట్టి లైట్గా చల్లుకుంటే సరిపోతుందండి. లేదంటే మళ్ళీ మట్టి అనేది ఎక్కువ వేయడం వల్ల చిన్న విత్తనాలు ఆ బరువుకి మొలకలు అలాగే తునిగిపోతాయండి, లోపలే ఉండిపోతాయి. ఆ విత్తనానికి ఏ విత్తనం అయితే వేసినామో ఆ విత్తనానికి 2 ఇంతలు చాలండి మట్టి. చూసారా? అంతే సరిపోతుందండి చిన్న విత్తనాలు కాబట్టి. ఇక్కడైతే చూడండి మీకైతే సైడ్లో పోలీస్ సైరన్ వినిపిస్తుందండి. రోడ్లో అంతా ఎవ్వరూ లేకుండా అలర్ట్ చేస్తున్నారండి. ఎందుకు అంటే మాకు మెయిన్ రోడ్ పక్కనే ఇల్లు. ప్రతి వెహికల్ సౌండ్ వినబడుతూ ఉంటుందండి మీకు. జస్ట్ ఈ విధంగా వేసేసుకున్నామంటే సరిపోతుంది. ఈ కుండీలో అయితే ఇవి నేను పండించిన సిరికూర అండి. నేను పండించి లాస్ట్ ఇయర్ పండించుకున్నాను. నా గార్డెన్లోనే చాలా అయిందండి. ఒక 1/2 కిలో వరకు అయింది. దీన్నే నేను 2 ఇయర్స్గా యూజ్ చేస్తూ వస్తున్నానండి. ఇక్కడ దీన్ని కూడా మనం ఇసుక కలిపి వేద్దాము. కొద్దిగా ఇసుకలో మిక్స్ చేసుకొని వేద్దామండి మనము. ఇలాగా మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న వాటితోనే మనం ఏదో ఒకటి మెంతులు, ఆవాలు ఇలాంటివన్నీ వేసుకోవడం వల్ల మనకి చూడడానికి ఆనందంగా ఉంటుంది. ప్లస్ ఆరోగ్యకరమైన వీక్లో ఒక్కరోజున ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకున్నాము మన చేతులతో పండించుకొని అనేసి ఒక అనుభూతి కలుగుతుందండి. అవకాశం ఉన్న వాళ్ళందరూ యూజ్ చేసుకోండి ఇలాంటిదే. ఇప్పుడైతే మనం ఖచ్చితంగా చేసుకోవాల్సిన టైం అండి ఇది. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. మీ కామెంట్కి అయితే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. వెంటనే చూసుకున్న వెంటనే రిప్లై ఇస్తాను. ఒకవేళ లేట్ అయినా కానీ రిప్లై అనేది ఇవ్వడం ఖచ్చితంగా చేస్తానండి నేను. మీరు గమనించే ఉంటారు. అంతే అండి. ఆకుకూరలు వేసుకోవడం అనేది చాలా డెడ్ ఈజీ ప్రాసెస్. ఇలాగ జస్ట్ వాటర్ అనేది చిలకరిచ్చేసుకున్నామంటే సరిపోతుంది. అలాగే ఇలా పోసేయడం వల్ల, ఇలా పోయకూడదండి, ఇలా పోసేయడం వల్ల విత్తనాలన్నీ చెల్లాచెదరైపోతుంది. ఎప్పుడు కానీ మనం విత్తనం పెట్టిన వెంటనే ఈ విధంగా వేసేసుకోవాలి. ఓకే అండి, ఇవాళైతే మనం విత్తనాలు పెట్టడం అయిపోయింది. ఎన్ని రోజులకి జర్మినేట్ అవుతాయి, ఏదేది జర్మినేట్ అవుతాయి అనేది తర్వాత లాగ్లో అయితే చూద్దాం మనము. ఓకేనా?
మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.